వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు వచ్చేప్పటికి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అనౌన్స్మెంట్ చేసి ఈ యొక్క అసెంబ్లీలో అప్రాక్సిమేట్లీ 1 మంత్గా వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్లపై డైలమా, నెల దాటిన రాని ఉద్యోగ ప్రకటనలు, ప్రభుత్వ శాఖలు ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క 91,000 సంబంధించి త్వరలోనే భర్తీ చేస్తామంటూ అసెంబ్లీ వేదిక రాష్ట్ర సీఎం అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ రావడమే తరువాయి అన్న తీరులో అధికారులు హడావుడి చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు సంబంధించి కానీ బుక్స్ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు రద్దు చేయాలని ప్రతిపాదనకు సంబంధించి వీటన్నిటి 1/1 అనేది ఒక పద్ధతిలో ప్రాసెస్ ప్రకారం జరుగుతూ వచ్చిందనమాట. అయితే ఇంటర్వ్యూలు రద్దు అంటూ ప్రచారం జరిగింది. దీనిపై క్యాబినెట్ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. ఇక టీఎస్పీఎస్సీ ఆగ్రహం అంటూ కూడా రావడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలన్నీ రీషెడ్యూల్, సర్కార్ నిర్ణయం కోసం వెయిటింగ్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి నెల దాటిన రాని ఉద్యోగ ప్రకటన, ఇంటర్వ్యూలు రద్దు అంటూ ప్రచారం. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలపై రీషెడ్యూల్, సర్కార్ నిర్ణయం కోసం వెయిటింగ్, నెల దాటిన రాని ఉద్యోగ నోటిఫికేషన్. దీనికి సంబంధించి 2001 తర్వాత గ్రూప్ 1 భర్తీ లేకపోవడంతో ప్రశ్నపత్రాల్లో సిలబస్ వెల్లడించిందనమాట. సుమారు 900 మార్క్స్కి ఎగ్జామ్ ఉండగా 100 మార్క్స్కి ఇంటర్వ్యూలు ఖరారు చేసింది. ఇక గ్రూప్ 2 సంబంధించి 600 మార్క్స్ ఎగ్జామ్ ఉండగా 75 మార్క్స్ ఇంటర్వ్యూలు నిర్ధారించిందనమాట. కానీ ఇప్పుడు వచ్చేటికి ఇంటర్వ్యూని ఎత్తివేసి ఈ మార్కులు ఎందులో కలపాలనే అంశాలను వెళ్ళాల్సి ఉందంటూ ఇక్కడ రావడం జరిగింది. ఒక్కో పేపర్ వచ్చేటికి 150 మార్క్స్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెగ్యులర్ మండల విద్యాధికారి పోస్టులను భర్తీ చేయాలంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల మండలాలలో రెగ్యులర్ మండల విద్యాధికారి ఎంఈఓ అనమాట పోస్టులను సుమారు 10 సంవత్సరాల నుండి భర్తీ చేయకపోవడం వలన ప్రాథమిక విద్య పర్యవేక్షణ కొరవడి తప్పి గాడి తప్పిందంటే ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 555 మంది ఎంఈఓలు ఉండాల్సి ఉండగా 530కి పైగానే ఖాళీలు ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉమ్మడి సర్వీస్ రూల్స్ విషయంలో దశాబ్దాల నుండి కోర్టులో దీనికి సంబంధించి కేసులు అయితే నడుస్తున్నాయంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుమారు అన్ని యూనివర్సిటీలకు సంబంధించి 3000 వేకెన్సీస్ సంబంధించి మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు రాష్ట్రమంతటా ఉన్నత విద్యా సంస్థల విస్తరణ అంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో బోధన అంటే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి విధానంలో దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సుమారు ఈ యొక్క అన్ని యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్స్ కానివ్వండి, టీచింగ్ సంబంధించి, నాన్ టీచింగ్కి సంబంధించి టెక్నీషియన్స్ అనేవి, అదేవిధంగా లైబ్రరీన్స్ కానివ్వండి, కంప్యూటర్ ఆపరేటర్స్ ఇట్లాంటివి అనమాట. సో వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3500 వేకెన్సీస్కి సంబంధించి త్వరలోనే దీనిపై క్లారిటీ రాగానే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు మనకి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.